బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ భయ్య నాగ చైతన్య గారిది. చెప్తే వినేవాడి స్టూడెంట్ కాదు. ఇప్పటికీ నేను ఆ డైలాగ్ వాడతా భయ్య. ఎందుకంటే కట్ చేస్తే హీరో హైదరాబాద్ వచ్చేస్తాడు వాళ్ళ మామయ్య దగ్గరికి. అక్కడ కాలేజ్లో జాయిన్ అవుతాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టుకుంటాడు. ఎందుకు అని చూస్తే కట్ చేస్తే వీళ్ళు వాడకన్నా పెద్ద ఎదవా ఫ్లాష్ బ్యాక్లో సో వీళ్ళు మారుద్దాం అనే మైండ్ సెట్లో వస్తాడు. నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది భయ్య. నాగ చైతన్య క్యారెక్టర్కి ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే అప్పటి వరకు మనం ఉండే ఒక స్కూల్ జోన్ నుంచి కాలేజ్ జోన్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఎలా మారిపోతారు అన్న దాని మీద నాగ చైతన్య క్యారెక్టర్ని డిజైన్ చేశారు. బట్ నాకు బాగా నచ్చింది అయితే జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్. జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ ఈజ్ లైక్ ఎక్స్టెన్షన్ వర్షన్ ఆఫ్ జేడి చక్రవర్తి గారు క్యారెక్టర్ ఫ్రమ్ శివ. కరెక్ట్. సో శివ మూవీలో జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ ఏంటి అంటే ఒక కాలేజ్ ప్రెసిడెంట్గా రౌడీస్ హెల్ప్ తీసుకొని కాలేజ్ పాలిటిక్స్ని శాసించే ఒక క్యారెక్టర్. అలాంటి ఒక క్యారెక్టర్ కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తన పొలిటికల్ కెరియర్ని బిల్డ్ చేసుకునేలాగా ఇక్కడ జోష్ మూవీలో జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ ఉంటుంది.